ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూన్ నెల 23వ తారీఖు 2026 మంగళవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం లెక్కలేని అద్భుతములు చేయి దేవుడు. లెక్కలేని అద్భుతములు చేయి దేవుడు. దేవుని వాక్యం చదువుకుందాం అండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచనాలు. దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధించజాలని మహాకార్యములను లెక్కలేని అద్భుత క్రియలను చేయవాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్డారా, మీరంతా ఎలా ఉన్నారని, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, మీ కుటుంబాలు అందరూ బాగున్నారు. మీకోసం ప్రతిదినం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డారా, ప్రతి దినము దేవుని సన్నిధిలో తెల్లవారుజాము లేచి ప్రార్థనలో ఉంటున్నారా, వాక్య ధ్యానాలు ఉంటున్నారా? ప్రార్థన చేయండి. ప్రతిదినం మీకు వస్తున్నటువంటి అనుదినమన్నా డైలీ మన్నా ఈ వర్తమానం షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా పిల్లలందరికీ ప్రభుపేట వందనాలు. దేవుని బిడ్డలు, దేవుని వాక్యం మనం చూసినట్లయితే దేవుడు పరిశోధింపజాలని గొప్ప కార్యం, మహాకార్యములు, లెక్కనైన అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నట్లుగా చూస్తాం. దేవుడు మనకు ఇవ్వాలనుకున్నవన్నీ ఒక్కసారిగా ఇవ్వడం. ఆయన అన్నీ ఇచ్చేశాడు. ఇచ్చేందుకు ఆయన యొద్ద ఇంకేమీ లేవు అనుకునే అవకాశాన్ని ఆయన మనకెన్నడూ ఇవ్వడు. ఏ దేవుని బిడ్డ కూడా దేవుని వద్ద ఉన్న ఆశీర్వాదాలన్నింటినీ పూర్తిగా కైవసం చేసుకోలేడు. ఎన్నో ఆశీర్వాదాల తర్వాత ఇంకా అనేక ఆశీర్వాదాలు ప్రియప్రభు దగ్గర మీలే ఉంటాయి. ఆయన నుండి గొప్ప గొప్ప ఆశీర్వాదాలని మనం పొందాక కూడా వాటికన్నా శ్రేష్టమైనవి మరెన్నో ఆయన వద్ద ఇంకా మిగిలే ఉంటాయి. ఆయన ప్రేమ ధననిధిలోని మొదటి ద్వారాన్ని తెరుచుకొని లోనకు వెళ్ళిన మనం దానిలో నుండి మరింత లోనకు వెళ్ళే కొద్ది మరెన్నో ద్వారాలు మన కొరకు తెరుచుకొని ఉంటాయి. ఆయన ఖజానా ద్వారాలకు అంతే ఉండడు. దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదాలన్నీ పూర్తిగా ఆగిపోయేమో అని దిగులు చెందుతున్నావేమో, ఇచ్చేందుకు ఆయన వద్ద ఇక ఏమీ లేవని భయపడుతున్నావేమో. ఆయన మంచితనం తిరిగిపోయిన ఓట. దేవుని బిడ్డ, గుర్తించుకో, సృష్టి అంతట్లో ప్రత్యేకించి భూమిపైన దేవుడు మన కోసం సృజించిన వాటన్నిటిలో ఆయన మంచితనం కనిపిస్తుంది. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు. తన మానవుని సృజించకముందే అతనికి అవసరమైన సంస్థాన్ని ఆయన భూమి మీద సిద్ధం చేశాడు. ఎత్తైన పర్వత శిఖరాలని, చిన్న చిన్న కొండల్ని, లోతైన లోయల్ని, పల్లపు మైదానాల్ని, భూగర్భంలో స్వచ్ఛమైన నీటి ఓట్లని, కొండల్ని, గొట్టల్ని దాటుకుంటూ గలగల పారే సెలయేళ్ళని, మానవుడు మనువుడికి ఆధారమైన ప్రాణవాయువుని ఆయన ముందుగానే ప్రియప్రభు సిద్ధం చేసి ఉంచాడు. అంతేనా, మానవుడికి వేడిని, వెచ్చదనాన్ని ఇచ్చేందుకు భూమి అంత గర్భాల్లో అనాదిగా ఆయన దాచి ఉంచిన బొగ్గును గురించి కాస్త ఆలోచించండి. దేని బిడ్డారా, కట్టిన శిలలో నిండిన కొండల్లోనూ, కోనల్లోనూ, కారు అడవుల్లోనూ ఆయన దాచి ఉంచిన ఇనుము, వెండి, బంగారం లాంటి లోహాల సంగతి ఏమిటండి? చెట్ల వేర్లను, ఆకుల్లోనూ, పండ్లలోనూ, బెరల్లోనూ ఆయన దాచి ఉంచిన స్వస్థత మీడి సంగతి ఏమిటండి? మానవ అవసరాలన్నింటికి సరిపోయే సమృద్ధి అయిన వనరులను ఆయన సృష్టిలో సిద్ధం చేసి ఉంచాడు. ఇవన్నీ కూడా తన బిడ్డలకు శ్యామను ముందు చూపుతా ఆయన సిద్ధం చేసినవే. దేని బిడ్డ, వీటన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నావా? ఆయన మహింపరుస్తున్నావా? మన దేవుడు ఎంత ప్రేమగల దేవుడు, ఎంత మంచి దేవుడు నువ్వు గ్రహించావా? దేని బిడ్డ, ఆత్మీయ విషయాలు కూడా అంతే. ప్రేమామయుడు అనే దేవుడు మానవుడు ఆత్మీయ అవసరాలకు అనేక యుగాలకు ముందే సిద్ధం చేసి ఉంచాడు. ఆయన జరిగించిన విమోచన కార్యం సృష్టి ద్వారా ఆయనకు వచ్చిన తలంపు కాదు. భూమి పునాది వేయబడకమునిపే ఆయన మదిలో జనించిన ప్రణాళిక అది. కానీ ఆయన ప్రాయశ్చిత్తార్థ బలియాగ పద్ధతుల విశ్రాంతి తీసుకుంటూ ఆయన విమోచన కార్యపు మహిమా నిశ్చయితలు ఆనందిస్తూ ఆయన వాగ్దానాలను తలగడా చేసుకొని విశ్రమిస్తూ ఆయన చెల్లించిన క్రయాన్ని గురించి అనేకసార్లు మనం మర్చిపోతుంటాం. ఆ శిలువలో మన కోసం ఎంత క్రయం చెల్లించాడో ఎప్పుడైనా గుర్తించావా? చాలామంది ఇది మర్చిపోతుంటారు. ఎంత విచారం అండి. మానవాడి కోసం దేవుడు దాచి ఉంచిన ధననిధుల ద్వారాలన్నింటినీ తెరవగలదు. మానవ అవసరత అనే తాడపు చెవి. దేని బిడ్డ, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు తప్పక ఈ వారంలో ఈ దినమే దేవుడిని పట్ల అద్భుతాలు చేయగలడు. ప్రార్థన చేయండి, ప్రభుల ముందు సాగండి. మీకు అద్భుతం అవసరం అయితే ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. దేవుడి మాటలు దీవించులుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, పరిశోధింపజాలని గొప్ప కార్యం, అద్భుతాలు జరిగించే దేవుడుగా మిమ్మల్ని మీరు పరచునందుకే నేను స్తుతిస్తున్నాను తండ్రి. మన ప్రతిదినం కూడా ఈ వర్తమానం వింటూ మా తండ్రి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. ఎవరైతే కష్టాలు, సమస్యలు, మరి వేదనలో ఉంటున్నారు, మరి నాయన ఈ నెలలో బిడ్డలు ఫీజులు, కాలేజీ ఫీజులు, మా తండ్రి యూనిఫామ్స్, ఇంకా తండ్రి మా నాయన
పిల్లల ఫీజులు ఎన్నో ఖర్చులు ప్రభా సహాయం చేయండి. ఎవరైతే సమస్యలు గుండా కష్టాలు గుండా బిడ్డల వివాహాల విషయంలో బిడ్డల ఉద్యోగ విషయంలో ఎంత యాతన పడుతున్నా మీరే కార్యం చేసి అద్భుతాలు చేయండి. ఎవరైతే నాయన సీరియస్ కండిషన్లు మరి హాస్పిటల్లో ఐసీయూలు ఉంటున్నారు ఇప్పుడే కనికరించండి. కలవరి శిలువ రక్త ప్రభావాన్ని ఇప్పుడే నాయన శిరస్సు మొదలు పాదంలో ప్రభావం చేస్తున్నాం. స్వస్థత ఆరోగ్య విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు ఇద్దరించి మానవ దొక్కుల వ్యాధులు నాటి వారికి కావాల్సిన ఆదరణ తెచ్చండి. హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో ఆ మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దినదాస్తులను దాస్తులను విధానాన్ని దిక్కులేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తెచ్చండి. ఈ పరిచయకు ఎంతగానో సహాయపడుతున్న మా ప్రియులను దీవించి వారు రావాల్సిన దీవులు మెండుగా తెచ్చండి. మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించుకోండి. ఈ దినమంతటిని నీ కృపాస్త్రం మమ్మల్ని అప్పగించుకుంటూ ఆయన ఉదయం బయలుదేరి సాయంకాలం గురించి చేరిపోయిన పర్యంతం నీ కాపాడి నీ దూతలను కావాలని మహిమ నీకే ఘనత నీకే చెల్లించుకోండి. యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గానపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.